దావీదులో అడుగడుగునా దేవుని బలం మీద ఆధారపడే అంశం. ఒకసారి గొల్లియాతు సమస్య ముగిసింది అంటే సౌలు తయారయ్యాడు. సౌలు సమస్య ముగిసింది అంటే సొంత కుమారుడు అబ్షాలోము తయారయ్యాడు. ఇలా ప్రతి సందర్భంలో ప్రతి అడుగులో కూడా దావీదును ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టాలని, ప్రతికూలతలో నడిపించాలని, రెడిక్యూల్ చేయాలని, మాక్ చేయాలని, అతను హీనపరచాలని రకరకాల ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఇన్ ఎవ్రీ ఏరియా దావీదు ఎవరిని చూశాడంటే తనకు బలమునిచ్చే దేవుణ్ణి చూశాడు. డేవిడ్ మేడ్ గాడ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. డేవిడ్ మేడ్ గాడ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ హిస్ పీస్. తన శాంతికి, తన సమాధానానికి, తన బలానికి ఆధారంగా దేవుణ్ణి చేసుకున్నాడు. కాబట్టే దేవుడు దావీదు పక్షంగా పోరాడాడు, అద్భుతాలు జరిగాయి. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం లాంటి పరిస్థితులను ఒక సవాల్ని ఎదుర్కొన్నావు, ప్రతికూలతను ఎదుర్కొన్నావు. నీ కుటుంబంలో కావచ్చు, నీ చుట్టూ కావచ్చు, వాతావరణం ప్రతికూలంగా ఉందా? లుక్ అన్ టు గాడ్ హూ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యూ. నీ కొరకు నిలబడే దేవుడు.